హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 days ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు చివరి డే 45th డేకి వచ్చాము. ఇప్పుడు వరకు మనం సెంటెన్స్ ఫార్మేషన్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్, టెన్సెస్, కండిషనల్ క్లాజెస్, అన్రియల్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇలా అన్ని టాపిక్స్ కొంతవరకు కవర్ చేసాం. మరి దీంతోనే ఇంగ్లీష్ వస్తుందా సార్, రేపటి నుంచి మేము ఎఫెక్టివ్గా ప్రొఫెషనల్గా నేటివ్ స్పీకర్ లాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతామా అంటే ఇది కొంతవరకు పనిచేస్తుంది. ఓన్లీ దీంతోనే రాదు. లర్నింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఓషన్. మా సైడ్ నుంచి మేము కొంతవరకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈ నాలెడ్జ్తో మీరు ఓన్గా బుక్స్ చదివినా, ఆర్టికల్స్ చదివినా కొంతవరకు అర్థం చేసుకో. ఇంకా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, స్పీకింగ్ ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్గా ఆన్లైన్, ఆఫ్లైన్ పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బ్యాచెస్ తీసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా కూడా ఈ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్పెల్లింగ్స్ మీద ఇంకొక సిరీస్ స్టార్ట్ చేస్తాం, వొకాబులరీ మీద ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి సపరేట్గా ఒక సిరీస్, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ క్లాస్, ఇవన్నీ మేము రోజు పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్గా చెప్పేవే. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే డైలీ 1 to 2 hours క్లాస్ ప్రాక్టీస్, 2 to 4 hours, 6 hours అయినా, ఇక్కడే 8 hours అయినా ఉండి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అదంతా మీరు 5-10 నిమిషాల వీడియోతో ఒక 10 వీడియోస్ చూస్తేనే రాదు. ఎవరు ఏ ఛానల్లో వాళ్ళు పెట్టినా ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోండి. అంతేగాని వాళ్ళది నెగిటివ్, వీళ్ళది నెగిటివ్, వాళ్ళు బాగా చెప్పలు, ఎవరో ఏదో మనకి ఇచ్చారు, దాంట్లో ఏదైనా బెస్ట్ ఉంటే తీసుకోండి. అంతేగాని ఎవరితో కంపేర్ చేయకండి. వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తీసుకోండి. మమ్మల్ని పొగిడిన వాళ్ళు ఉన్నారు, మా వీడియోస్కి డిస్లైక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీ డోంట్ వరీ. మీరు మీకు నచ్చిందే చేయండి, అంతేగాని ఇలానే చేయాలి, ఇదే ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ రూల్ అంటూ ఏది ఉండదు. దేర్ మైట్ బి మెనీ వేస్ టు డూ ఎనీథింగ్. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టచ్లో ఉండండి. ఛానల్ని ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తుండండి. కొత్తగా పెట్టిన వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి, ఇంకా మీరు కొత్తగా ఏదైనా వీడియోస్ వచ్చిన వాటిని నోటిఫికేషన్ రూపంలో తెలుసుకొని అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి. లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్ ఏంటంటే వెదర్. ఒక చిన్న టాపిక్ ఇది. మనకు కంజంక్షన్స్లో ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ గురించి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదివి ఉంటాం. ఇక్కడ వెదర్ని స్పోకెన్లో ఎందుకు యూజ్ చేస్తామంటే దీంతో మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. అదేంటో చూద్దాం ఇప్పుడు. వెదర్ ఈజ్ ఫాలోడ్ బై ఆర్. వెదర్ తర్వాత వెదర్ ఆర్ అని ఎప్పుడు చెప్తామంటే, ఐ నో వెదర్ యూ కమ్ ఆర్ నాట్. నువ్వు వస్తావో రావో నాకు తెలుసు. ఐ నో వెదర్ యూ సింగ్ ఆర్ డాన్స్. నువ్వు పాట పాడతావో డాన్స్ చేస్తావో నాకు తెలుసు. ఐ నో వెదర్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్ ఆర్ నాట్. అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలుసు. ఇలా 2 కండిషన్స్ని చెప్పేటప్పుడు, డౌట్ఫుల్ కండిషన్స్, అవుద్దో కాదో, అదో ఇదో అని చెప్పేటప్పుడు ఇలా వెదర్ యూజ్ చేసి చెప్తుంటాం. Whether is used to express about a choice between 2 possibilities. I know whether you read well or write well. నువ్వు బాగా చదువుతావో, బాగా రాస్తావో నాకు తెలుసు అంటున్నాం. అలాగే వెదర్ ఈజ్ ఫాలోడ్ బై ఆర్. వెదర్ తర్వాత ఆర్ ఉంటుంది. మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నువ్వు రెగ్యులర్గా క్లాస్కి వస్తావా? డూ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ? హీ ఆస్క్డ్, ఇన్వర్టెడ్ కామర్స్లో, డూ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ అన్నప్పుడు హీ ఎంక్వైర్డ్ మీ వెదర్ ఐ అటెండెడ్ క్లాసెస్ ఆర్ నాట్. అలా కూడా మనం వెదర్ని యూజ్ చేస్తాం. తెలియని వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో పార్ట్ 2లో ఈ టాపిక్ కవర్ చేస్తాం. అక్కడ కూడా చూసుకోండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒక స్ట్రక్చర్ లాగా తీసుకుంటే వెదర్ ప్లస్ వర్బ్, పక్కన ఆర్, మళ్ళీ ఉంటే ఇంకొక వర్బ్ లేకపోతే నాట్ పెట్టి చెప్తాం. ఎగ్జాంపుల్తో చూద్దాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా చెప్పడం వల్ల ది స్ట్రక్చర్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్. దీనికి కంప్లీట్ సెన్స్ రావాలంటే ముందు ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఐ నో, ఐ డోంట్ నో, హీ నోస్, హీ డజంట్ నో అంటూ ఇలా ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ పెడితే అప్పుడు ఆ స్ట్రక్చర్ అర్థవంతంగా మారుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అంటే ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా వర్బ్. ఐ నో, వీ నో, యూ నో, దే నో, అలా. వెదర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎనీ అదర్ వర్డ్స్, తర్వాత మళ్ళీ ఆర్ తర్వాత వర్బ్, లేకపోతే నాట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వెదర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్ అంటే ఇలా ఏదో స్ట్రక్చర్ లాగా గందరగోళం, అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ నో, నాకు తెలుసు, లేదా వీ నో అంటే మాకు తెలుసు, యూ నో నీకు తెలుసు. whether you do this work or that work. మీరు ఈ పని చేస్తారో ఆ పని చేస్తారో నాకు తెలుసు. ఇక్కడ
ఆర్ తర్వాత వర్బ్ లేదు, ఈ వర్డ్ లేదనుకోండి నాట్ పెట్టి చెప్పండి. ఐ నో వెదర్ యూ డూ దిస్ వర్క్ ఆర్ నాట్. అదర్ వర్డ్స్ ఏదైనా సెంటెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ఐ నో వెదర్ యూ డూ హోంవర్క్ ఆర్ క్లాస్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. ఇవి ఇంకా ప్రజెంట్ పాస్ట్లో అన్ని టెన్సెస్లోనూ యూజ్ చేయొచ్చు. వెదర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. ఇక్కడ పక్కన ఈ వర్బ్ ప్రజెంట్లో ఉంటే ఇక్కడ వచ్చే వర్బ్ కూడా ప్రజెంట్లోనే. ఇది పాస్ట్ ఉంటే అది కూడా పాస్ట్ ఉండాలి. మన సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని టాపిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు, సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు చెప్పినా కూడా రోజు జరిగే పనులు, ఇవన్నీ టెన్సెస్ గురించి మనం ప్రతిదీ డీటెయిల్గా వీడియోలో నేర్చుకున్నాము. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ సపరేట్గా సింపుల్ ప్రజెంట్ గురించి వీడియో ఉంది, టెన్సెస్ గురించి వీడియో ఉంది, వాటిని చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ పెట్టిన తర్వాత, అంటే ముందు ఐ నో, డూ ఐ నో ఏదైనా పెట్టిన తర్వాత సింపుల్ ప్రజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్. ఐ డూ దీస్ వర్క్, దే కమ్ ఎర్లీ, హీ సింగ్స్ ఎ సాంగ్, లైక్ దిస్. ఇవన్నిటికీ ముందు వెదర్ పెట్టామనుకోండి. వెదర్ యూ ప్రాక్టీస్ అంటే అక్కడ ఆగిపోతుంది. వెదర్ యూ ప్రాక్టీస్ ఆర్ స్లీప్, నువ్వు ప్రాక్టీస్ చేస్తావో లేదా నిద్రపోతావో, మళ్ళీ కంప్లీట్ సెన్స్ రావడానికి ముందు ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఐ నో వెదర్ యూ ప్రాక్టీస్ ఆర్ స్లీప్, నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నిద్రపోతావో నాకు తెలుసు. ఐ నో వెదర్ డాగ్స్ బార్క్ ఆర్ నాట్, కుక్కలు మొరుగుతాయో లేదో నాకు తెలుసు. బార్క్ అంటే మొరుగుట. ఇక్కడ డాగ్స్ ప్లూరల్ కాబట్టి బార్క్ అంటాం. ఐ నో వెదర్ డాగ్ బార్క్స్ అంటాం సింగులర్ అయినప్పుడు. ఐ నో వెదర్ డాగ్స్ బార్క్ ఆర్ నాట్, మొరుగుతాయో అంటే బార్క్, అదే కొరుకుతాయో అంటే బైట్. ఐ నో వెదర్ డాగ్స్ బార్క్ ఆర్ బైట్, కుక్కలు మొరుగుతాయో కొరుకుతాయో నాకు తెలుసు. అలాగే వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ నో వెదర్ దే ఈట్ ఆర్ త్రో ఇట్ అవుట్, అంటే వాళ్ళు తింటారో బయట పడేస్తారో నాకు తెలుసు. రెండు వర్బ్స్ కూడా ప్రజెంట్లోనే ఉన్నాయి ఇక్కడ. ఐ నో వెదర్ దే సింగ్ ఆర్ డాన్స్, వాళ్ళు పాట పాడతారో డాన్స్ చేస్తారో నాకు తెలుసు. ఐ నో వెదర్ దే ఈట్ ఇడ్లీ ఆర్ దోశ, వారు ఇడ్లీ తింటారో దోశ తింటారో నాకు తెలుసు. అలా ప్రతిదీ జరిగే విషయాన్ని గురించి మనము డౌట్ఫుల్ కండిషన్స్ గురించి ఇలా చెప్తున్నాం. నెక్స్ట్ ఐ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇది మంచో చెడో నాకు తెలుసు. యూ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, హీ నోస్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అలా మనం ఇక్కడ ఐ నో, వీ నో, యూ నో, దే నో సబ్జెక్ట్ని బట్టి మార్చుకోవచ్చు. లేదా నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇది మంచి వచ్చాడో నాకు తెలియదు బట్ ఐ వాంట్ ఇట్, నాకు ఇది కావాలి. సో ఇలా కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ చెప్పడానికి కూడా ఈ వెదర్ టాపిక్ బాగా యూజ్ అవుతుంది. అలాగనే ఐ నో వెదర్ దే ప్లే ఆర్ స్లీప్, వాళ్ళు ఆడతారో నిద్రపోతారో నాకు తెలుసు. ఏ విషయం చెప్పినా ఈ స్ట్రక్చర్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. సో ఇదంతా ప్రజెంట్ కదా. పాస్ట్, సింపుల్ పాస్ట్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే సింపుల్ ఫ్యూచర్, ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మాత్రం ఇక్కడ కవర్ చేసాము. మిగతా కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇవన్నీ కూడా మీ ఓన్గా ట్రై చేయొచ్చు. చూద్దాం అది ఎలా వస్తుంది. సపోజ్ ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఐ నో వెదర్ యూ ప్రాక్టీస్ ఆర్ స్లీప్, అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నిద్రపోతావో నాకు తెలుసు. అదే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో నిద్రపోతున్నావో నాకు తెలుసు అంటే ఐ నో వెదర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ స్లీపింగ్ అంట. ఇదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది అనుకోండి. ఐ నో వెదర్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆర్ స్లెప్ట్, మీరు ప్రాక్టీస్ చేశారో పడుకొని నిద్రపోయారో నాకు తెలుసు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చింది అనుకోండి. ఐ నో వెదర్ యూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో నిద్రపోతున్నారో నాకు తెలుసు అన్నట్లుగా చెప్పడం. నౌ లెట్ us మూవ్ ఆన్ టు పాస్ట్. పాస్ట్లో చెప్పేటప్పుడు పాస్ట్ టెన్స్ వర్బ్ యూజ్ చేస్తాం. మనం ఈజీగా అర్థం కావడానికి ఫస్ట్ సింపుల్ పాస్ట్ చూద్దాం. ఐ నో వెదర్ యూ ప్రాక్టీస్డ్ ఆర్ స్లెప్ట్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ వర్బ్. ఐ నో వెదర్ యూ ప్రాక్టీస్డ్ ఆర్ స్లెప్ట్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో మీరు ప్రాక్టీస్ చేశారో పడుకొని నిద్రపోయారో నాకు తెలుసు. ఐ నో వెదర్ డాగ్స్ బార్క్డ్ ఆర్ నాట్, కుక్కలు మురిగాయో లేదో నాకు తెలుసు. ఎప్పుడు? ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, వేరే అలా జరిగిన విషయాలు పాస్ట్ ఎప్పుడు చెప్పినా కూడా పాస్ట్ డేట్స్ మెన్షన్ చేసి చెప్పాలి, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. సేమ్ ఇలాగే గతంలో వారు తిన్నారో బయట పడేశారో నాకు తెలుసు అంటే ఐ నో వెదర్ దే ఏట్ ఆర్ త్రూ ఇట్ అవుట్, త్రూ అవుతుంది. ఐ నో వెదర్ దే ఏట్ ఇట్ ఆర్ త్రూ ఇట్ అవుట్. అది మంచో చెడో నాకు తెలుసు అంటే ఐ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్రజెంట్లో. పాస్ట్ అయితే ఐ నో వెదర్ ఇట్ వాస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ ద పాస్ట్, అప్పుడు నాకు తెలియదు అది మంచో చెడు అన్నట్లుగా. ఐ నో వెదర్ దే ప్లేడ్ ఆర్ స్లెప్ట్ ఇన్ ద పాస్ట్, గతంలో వారు ప్రాక్టీస్ చేశారో పడుకొని నిద్రపోయారో నాకు తెలుసు. సేమ్ వీటికి కూడా పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నీ చెప్పొచ్చు. ఒకసారి ఇదే ఎగ్జాంపుల్ని పాస్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఐ నో వెదర్ యూ ప్రాక్టీస్డ్ ఆర్ స్లెప్ట్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో నువ్వు ప్రాక్టీస్ చేసావో పడుకొని నిద్రపోయావో నాకు తెలుసు అంటున్నాం. అదే పాస్ట్ కంటిన్యూస్ వస్తే
ఐ నో వెదర్ యు వర్ ప్రాక్టీసింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద పాస్ట్. గతంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటువో పడుకొని నిద్రపోతూ ఉంటువో నాకు తెలుసు. అదే పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఐ నో వెదర్ యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్ ఆర్ స్లెప్ట్ ఇన్ ద పాస్ట్. గతంలో నువ్వు ప్రాక్టీస్ చేసావో పడుకొని నిద్రపోయావో నాకు తెలుసు. ఐ నో వెదర్ యూ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్ స్లీపింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే. నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటివో పడుకొని నిద్రపోతూ ఉంటివో నాకు తెలుసు అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఊరికే ఇప్పుడు ఇక్కడ చూసేసి దీంతోనే వచ్చేసిందంటే అవ్వదు. అందుకే మనం ప్రతి టాపిక్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. వీలైనంత వరకు బిగ్ స్క్రీన్లో చూడండి, టైం ఉన్నప్పుడే చూడండి, పూర్తిగా చివరి దాకా చూడండి. ఆ నోట్స్ ఓపెన్ చేసుకొని పక్కన నోట్స్ పెన్ పెట్టుకొని రాసుకుంటూ ప్రాక్టీస్ చేశారనుకోండి, దెన్ యూ డెఫినెట్లీ కెన్ డూ వెల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ఫ్యూచర్. ఫ్యూచర్లో కూడా సింపుల్ ఫ్యూచర్ అర్థమైందంటే నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఫ్యూచర్లో ఏం చెప్తున్నాం, వీల్ వస్తుంది అంతే. ప్రజెంట్ టెన్స్లో విల్ యాడ్ చేస్తే ఫ్యూచర్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఐ నో వెదర్ యూ విల్ ప్రాక్టీస్ ఆర్ స్లీప్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నిద్రపోతావో నాకు తెలియదు. ఐ నో వెదర్ యూ విల్ ప్రాక్టీస్ ఆర్ స్లీప్ ఆఫ్టర్ దిస్ క్లాస్. ఈ క్లాస్ తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తావో పడుకొని నిద్రపోతావో నాకు తెలుసు. ఐ నో వెదర్ డాగ్స్ విల్ బార్క్ ఆర్ నాట్ ఇన్ ద ఫ్యూచర్. ఈ కుక్కలు రేపు మొరుగుతాయో లేదో నాకు తెలుసు. ఐ నో వెదర్ దే విల్ ఈట్ ఆర్ త్రో ఇట్ అవుట్. అంటే వాళ్ళు తింటారో బయట పడేస్తారో నాకు తెలుసు. ఇప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు వచ్చినా ఫ్యూచర్ డేట్, పాస్ట్ ఎప్పుడు వచ్చినా పాస్ట్ డేట్. బై డిఫాల్ట్ ఈ చిన్న పాయింట్ అర్థమైతే కూడా మీరు కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఐ నో వెదర్ ఇట్ విల్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ ద ఫ్యూచర్. కొన్ని ఇప్పుడు ప్రజెంట్లో గుడ్, పాస్ట్లో బ్యాడ్, మరి ఫ్యూచర్లో మారచ్చు. సో ఈ ప్రజెంట్లో బాగున్న గుడ్ అయినది పాస్ట్లో బ్యాడ్ అయినప్పుడు, అలాగే ఫ్యూచర్లో కూడా ఇట్ మే బికమ్ గుడ్ ఆర్ బ్యాడ్, చేంజ్ అవ్వచ్చు కూడా. ఐ నో వెదర్ ఇట్ విల్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పటికి మాత్రం ఇది రైట్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ ద ఫ్యూచర్, అలా చెప్పదు. ఐ నో వెదర్ దే విల్ ప్లే ఆర్ స్లీప్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో వాళ్ళు ఆడుతారో నిద్రపోతారో నాకు తెలుసు. ఇలా అన్ని సెంటెన్సెస్కి మళ్ళీ మనం ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఐ నో వెదర్ యూ విల్ బి ప్రాక్టీసింగ్ ఆర్ స్లీపింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో నిద్రపోతూ ఉంటారో నాకు తెలుసు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఐ నో వెదర్ యూ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆర్ స్లెప్ట్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారో నిద్రపోతూనే ఉంటారో నాకు తెలుసు అంటే ఐ నో వెదర్ యూ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్ స్లీపింగ్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. లైక్ దిస్ వీ హ్యావ్ టు సే. సేమ్ వీటన్నిటికీ ఈ వెదర్ని యూజ్ చేసి బీ ఫార్మ్స్లో, హ్యావ్ ఫార్మ్స్లో, వాంట్ అన్నిట్లలో చెప్పొచ్చు. చూద్దాం ఒకసారి. ఈ స్ట్రక్చర్లో మనకు వచ్చిన అన్ని టెన్సెస్, అన్ని మోడల్ వర్బ్స్, యాక్టివ్స్, ప్యాసివ్స్ అన్నీ చెప్పవచ్చు. ఒకసారి చూద్దాం. ఐ నో వెదర్ దే ఆర్ హియర్ ఆర్ నాట్, బీ ఫార్మ్స్. ఐ నో వెదర్ దే వర్ దేర్ ఆర్ నాట్ ఎస్టర్డే. నిన్న వారు అక్కడ ఉండిరో లేదో నాకు తెలుసు. డూ డస్ డిడ్లో ఐ నో వెదర్ యూ డూ దిస్ వర్క్ ఆర్ నాట్. పాస్ట్లో ఐ నో వెదర్ యూ డిడ్ దిస్ వర్క్ ఆర్ నాట్ ఎస్టర్డే. హ్యావ్ హ్యాస్ యాడ్ వచ్చింది. ఐ నో వెదర్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్. I know whether you had problems or not in the future. I know whether you will have subject knowledge or not after attending these classes. సో ఇలా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో అన్నిట్లలో కూడా ఈ ఆక్సిలరీ వర్బ్స్ అన్నీ యూజ్ చేసి కూడా వెదర్లో కూడా యూజ్ చేయొచ్చు. మోడల్ వర్బ్స్ కెన్ కుడ్. ఐ నో వెదర్ దే కెన్ డూ దిస్ వర్క్ ఆర్ నాట్. వారు ఈ పని చేయగలరో లేదో నాకు తెలుసు. పాస్ట్లో ఐ నో వెదర్ దే కుడ్ డూ దిస్ వర్క్ ఆర్ నాట్ ఇన్ ద పాస్ట్. గతంలో వారు ఈ పని చేయగలిగారో లేదో నాకు తెలుసు. సో అన్ని సెంటెన్సెస్లో కూడా వెదర్ యూజ్ చేస్తే మీనింగ్ ఎలా వస్తుంది అనేది ఈ కమ్యూనికేషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. తెలియకుండా ఏదో ఒక టాపిక్ వర్డ్ లాగా చూస్తే అదంతే. సో ఐ హోప్ టు సమ్ ఎక్స్టెంట్ ద టాపిక్ ఈజ్ క్లియర్. దీంతో ఈ టాపిక్ క్లోజ్ చేస్తున్నాము. ఈ 45 days క్లాసెస్ రెగ్యులర్గా చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకొని నోట్స్ పెట్టుకొని రాసుకొని పాయింట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఏదైనా అర్థం కాని పాయింట్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీ ట్రై టు రెక్టిఫై ఇఫ్ దెర్ ఆర్ ఎనీ గ్యాప్స్. ఇంకా మీకు ఏదైనా అర్థం కాని పాయింట్స్ ఉంటే వి ట్రై టు రిప్లై యువర్ కమెంట్స్. అన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వడం కుదరకపోవచ్చు. కామన్ డౌట్స్ అన్ని కలిపి కూడా అప్పుడప్పుడు కవర్ చేస్తూ ఉంటాము. యూ డోంట్ వరీ, వీఆర్ హియర్ విత్ యూ. మేము చేసే ఇలాంటి వీడియోస్ ఫర్దర్లో కూడా స్పెల్లింగ్స్ గురించి, ప్రొనౌన్సియేషన్ గురించి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ గురించి చాలా వీడియోస్ చేస్తాము. ఎవ్రీడే యూజువల్గా ఈవినింగ్ 6 o'clockకి మనం వీడియో అప్లోడ్ చేస్తాము. కుదరనప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలే అయినా కూడా ఒక 1 or 2 hours అటు ఇటుగా అయినా కూడా వీలైనంత వరకు ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాము. మీకు కూడా టైం చేసుకొని వీలైనంత వరకు ఈ సిరీస్ ఎలా అయితే చూసారో రాబోయే సిరీస్లు కూడా అలాగే చూసి మీరు మీ సబ్జెక్ట్ అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.